లో డీజేలు టపాసుల వినియోగం తగ్గించేలా చర్యలు చేపడతామని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అన్నారు. ర్యాలీలో డీజే టపాసుల వాడకంపై రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో ఎమ్మెల్యేలు, మత పెద్దలు, పలువురు అధికారులు పాల్గొన్నారు. డీజే శబ్దాలపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. డీజే సౌండ్స్ శృతి మించుతున్నాయని చెప్పారు. పబ్బుల్లో మాదిరిగా ర్యాలీల్లో చేస్తున్నారని, వాటిని కంట్రోల్ చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. గత 2 సంవత్సరాలుగా కూడా చూస్తున్నాము. డీజే పెట్టి ఈ శబ్ద కాలుష్యం అనేది చాలా పెద్ద ఎత్తున వైలేషన్స్ జరుగుతున్నాయి. కానీ ఈసారి ఏదైతే శృతి మించి జరిగిందో అది అందరు కూడా చూశారు. 4 రోజులుగా అందరికీ మేము లెటర్స్ రాసాము. ఈరోజు అన్ని ఆర్గనైజేషన్స్కి సంబంధించిన పెద్దలు, రాజకీయ పార్టీస్కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ని కూడా మేము ఆహ్వానించాము. ఒక రిపోర్ట్ లాగా తయారు చేసి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి సమర్పిస్తాం, డిస్కస్ చేస్తాం. శబ్ద కాలుష్యానికి సంబంధించి సివి ఆనంద్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, నగరంలో రోజు రోజుకి పెరిగిపోతున్న డీజేలు, టపాసుల సౌండ్కు సంబంధించి కూడా కంట్రోల్ చేసేందుకు హైదరాబాద్ సిపి నడుం బిగించారు. ఈ నేపథ్యంలో 3 కమిషనర్లకు సంబంధించి కూడా ఈరోజు ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దీంతో పాటు వివిధ కమిషనరేట్ల పోలీసులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు వివిధ మత సంబంధించిన వారితో కూడా ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించి వాళ్ళ నుంచి కొంత కీలక సమాచారాన్ని కూడా రాబట్టినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే, ఎందుకంటే ప్రతి ఏడాది హైదరాబాద్ నగరంలో జరిగే రాజకీయ పార్టీలు కావచ్చు, వివిధ ఫెస్టివల్ సంబంధించిన కావచ్చు, పర్సనల్గా సంబంధించే ప్రతి ప్రోగ్రాం కూడా డీజేతో పాటు టపాసుల వినియోగం ప్రతి ఏడాది గణనీయంగా పెరిగిపోతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ఇది ఇటీవల కాలంలో కొద్ది రోజుల క్రితం నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి కూడా ఈసారి పెద్ద ఎత్తున డీజేల వినియోగం జరిగినట్టు దీనికి సంబంధించి కూడా అనేక ఫిర్యాదులు సైనిక్ నుంచి వెలువడిన నేపథ్యంలో కూడా రానున్న రోజుల్లో డీజేల శబ్దాలతో పాటు టపాసుల వినియోగాన్ని కంట్రోల్ చేసేందుకు నడుం బిగిసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా కొద్ది రోజులుగా ఇటు హైదరాబాద్ పోలీసులు డీజేలను కట్టడి చేసేందుకు ఒక ప్రణాళికాబద్ధంగా వివరిస్తున్నట్టు చెప్పుకోవాలి. అందులో భాగంగానే ఈరోజు 3 కమిషనరేట్ సంబంధించిన ఉన్నతాధికారులతో పాటు జీహెచ్ఎంసీ అధికారులతో పాటు కూడా ఇటు వివిధ రాజకీయ పార్టీల నేతలను కూడా ఈ రౌండ్ టేబుల్ మీటింగ్కి పాల్గొనడం జరిగింది. వివిధ వర్గాలకు సంబంధించి కూడా అనేక విజ్ఞప్తులు, విన్నపాలు, ఫిర్యాదులు వెళ్ళినట్టుగా మనకైతే సమాచారం ఉంది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈరోజు రౌండ్ టేబుల్లో పాల్గొన్న రాజకీయ పార్టీలతో పాటు వివిధ మతపరమైన సంబంధించిన వారితో పాటు కూడా వారి నుంచి కొంత సమాచారం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకు సంబంధించిన సమాచారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో హైదరాబాద్ సిపి అందజేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక వీటితో పాటు గత కొద్ది రోజులుగా హైదరాబాద్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించి, ముఖ్యంగా నార్త్ ఇండియన్ సంబంధించిన కల్చరు పెరిగిపోతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఫెస్టివల్కి సాంప్రదాయ పద్ధతిలో చేయాల్సిన వాటిని కూడా డీజిల్ వినియోగంతో కూడా కొంత శృతి మించిపోతుంది, ఆగడాలు పెరిగిపోతున్నాయని కూడా ఇటీవల కాలంలో కొన్ని కంప్లైంట్లు వచ్చాయి. రీసెంట్గా నిమజ్జన సందర్భం కూడా 24 గంటల పాటు సాగిన ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మండపాల నుంచి నిమజ్జన ఘట్టానికి వచ్చే ప్రాంతాల వరకు కూడా డీజేల సౌండ్లు విపరీతంగా పెరిగాయంటే దీంతో కొంత వృద్ధులు కావచ్చు, రోగులు అనేక ఇబ్బందులు పడ్డారంటూ కూడా ఇటు జీహెచ్ఎంసీతో పాటు పోలీసు ఉన్నతాధికారులకి ఫిర్యాదు నేపథ్యంలో కూడా ఈ కీలక సమావేశం ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ మీటింగ్కి సంబంధించి కూడా ఎమ్మెల్యే రాయసింగ్ మరొకసారి వ్యతిరేకిస్తున్నారు. హిందువుల పండుగ సందర్భంలోనే పోలీసులకి ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పిన ప్రయత్నం చేశారు. ఈరోజు రౌండ్ టేబుల్ మీటింగ్లో కూడా ఆయన పాల్గొని అందుకు సంబంధించిన డీజేల కట్టడికి సంబంధించి కూడా పూర్తిగా తాము వ్యతిరేకిస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వాహనాల స్పీడ్ లిమిట్ సంబంధించి ఏదైతే కొంత స్పీడ్ లిమిట్ ఉంటుందో డీజేల వినియోగం సంబంధించి కూడా లిమిట్ పెట్టాలి. కానీ హిందువుల పండుగకు సంబంధించి కావచ్చు, ఇలాంటి వాటికి సంబంధించి కూడా డీజేలు, టపాసుల వినియోగం అనేది జరుగుతుంది. కాబట్టి వీటి మీద నిషేధం పెడితే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కాబట్టి తాను ప్రతి ఏడాది హనుమాన్ జయంతి సంబంధించి కూడా నిర్వహిస్తాను, ఎప్పుడు తనకు ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాలేదు. కాబట్టి ఎందుకు ఇప్పుడు పోలీసులు కావాలని హిందువుల పండుగ
పండుగలను టార్గెట్గా చేస్తూ డీజేలను నిషేధించడం, టపాసుల మీద నియంత్రణ ఎందుకు పెడతారంటూ కూడా ఆయన మీటింగ్లో ఫైర్ అయినట్టుగా తెలుసు. అందుకు సంబంధించి మీటింగ్ అయిపోయిన తర్వాత మీడియాతో పాడుతూ కావాలనే టార్గెట్ చేస్తున్నారు. కానీ ఇలా పూర్తి స్థాయిలో హైదరాబాద్ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే అంశాల సంబంధించిన కూడా డీజేతో పాటు టపాసుల వినియోగం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో నిషేధం విధించకుండా కొంత కట్టడి చర్యలు చేపట్టాలని కూడా ఆయన డిమాండ్ను సిబి దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుసు. ప్రస్తుతానికైతే ఈరోజు రౌండ్ టేబుల్ మీటింగ్లో కూడా వివిధ వర్గాల నుంచి కూడా డీజేతో పాటు టపాసుల వినియోగం సంబంధించి కూడా కీలక సమాచారాన్ని పోలీసు ఉన్నతాధికారులు సేకరించినట్టుగా తెలుస్తుంది. చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేసిన తర్వాత డీజేల పూర్తిగా నిషేధిస్తారా, లేకపోతే ఏమన్నా కొంత వాటిని లిమిట్ పెడతారా, సౌండ్ డిజబిలిటీ తగ్గించే విధంగా చేస్తారా లేదా? ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ప్రతి ఫెస్టివల్ సంబంధించి హనుమాన్ జయంతి కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, ఇలా ప్రతి బతుకమ్మ కావచ్చు, వినాయక చవితి ఉత్సవాలు కావచ్చు, ఇలా ప్రతి దాంట్లో డీజే ఒక భాగంగా ఉంటుంది కాబట్టి దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఏమన్నా నిబంధనలు పెడతారన్నది మనమైతే చూడాలి. ప్రస్తుతానికైతే ఈరోజు రౌండ్ టేబుల్ మీటింగ్లో పూర్తి స్థాయిలో వివిధ రాజకీయ పార్టీతో పాటు వివిధ వర్గాలకు సంబంధించి కూడా కొంత సమాచారాన్ని సేకరించగా రిపోర్ట్ను ప్రభుత్వానికి అందించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కూడా మనం చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ కిరణ్.